వాళ్ళు వేరే ఊరు బలతాజ దేవతానక బలం కొట్టాలి సర్వతాజ వస్త దేవతానక సిద్ధ్యం రాధా సర్వమంగళా శ్రీ మహాదేవత శ్రీ మహాదేవతాభ్యో నమః శివాజీ దేవతాభ్యో నమః నన్ను చూడు ఫ్రీగా కూర్చో బాగా పట్టేసుకొని కూర్చో అది సార్ ఇప్పుడు ఒక్కల్లో నీళ్ళు పోయింది అమ్మ ఎవరో ఒక నీళ్ళు పోయింది మనం పంచకొచ్చి కింద కనుక శివాజ ఎవరు కూడా మీరు స్ట్రైట్గా నిలబడండి ఎవరు వంగద్దు ఇట్లా సార్ మీరు కొద్ది ముందు రండి కొద్దిగా జరగండి మేడం మీరు శేఖృతం తేజస్యాః పోయింది సార్ పరాజ మహా పోయినాడు కడుగు బాగా కడుగు రెండు చేతులు పెట్టి కడుగు రెండు చేతులు పెట్టి కడుగు పరాజ కొద్ది కాళ్ళు కొద్ది గ్యాప్ పరాజ మహావిష్ణుస్వరూపస్య అబ్బాయి ఎప్పుడైతే బుగ్గన చుక్క పెట్టి భాషకం కట్టుకుంటాడో సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపం వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపం కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి ముందుంచి మనం అందరం కూడా వెనక వైపు ఉండాలి అలాగే భగవంతుడికి మనము అక్షంతలు చాలా మంది ఇట్లా ఇట్లా ఇసిరేస్తుంటారు కింద నుంచి ఎప్పుడు కూడా అక్షంతలు కూడా విసిరి వేయకూడదు ఖచ్చితంగా మండపం పైకి వచ్చి మాత్రం ఎప్పటి వరకు మాంగళ్యం కట్టి తరంబ్రాలు పోసి మళ్ళీ హోమం చేస్తాం అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంకటేశ్వర స్వామి స్వరూపంగానే చూడాలి అర్థమైందా కాబట్టి ఇక్కడ పాలు కొద్దిగా పోయింది సార్ ఇదిగో పాలు ఇక్కడ ఉన్నాయి స్వస్థ ప్రదావేష్టగతం తేజస్యాః సర్వమంగళావేష్టగతం తేజావేష్టాయ శ్రీ మహాదేవతాభ్యో నమః తేజస్యాణాం ప్రాప్త దేవతాం కొద్దిగా పోయింది పాలు పోసింది కడిగినా లెగ్ పెట్టి చేతులు పెట్టి బాగా వెనక్కి కూడా కడుగు వెనక సర్వాజ దేవత చాలు మొత్తం పోయొద్దు సర్వాజ దేవత అడు మళ్ళీ అక్కడ సర్వత శుభస్య దేవతానుగ్రహ ఫలత సిద్ధిరస్తో శుభతాయ సర్వత శుభస్య దేవతాభ్యో నమః ప్రయోహం మరలా కొద్దిగా నీళ్ళు పోయండి స్వస్థ ప్రదావేష్టస్య దేవతానుగ్రహ ఫలత సిద్ధిరస్తో శుభాయ లక్ష్మీస్వరూపస్య నారాయణ తేజస్య ప్రాప్త దేవతాభ్యో నమః బావమరిదికి జీవితాంతం బావమరిది కడగాలంటే బావమరిదికి తల్లితో సమానం అక్కా బావ లేకపోతే ఆ బావగారు పెద్దవాడై ఉంటాడు వయసులో కాబట్టి తల్లి తండ్రితో సమానం కాబట్టి నాకు నీకంటే తల్లిదండ్రుల తర్వాత నువ్వే ఇంకా అని చెప్పి వెంకటేశ్వర స్వామి స్వరూపంగా బావమరిది చేత కాళ్ళు కడిగిస్తారు అర్థమైందా ప్రతిదానికి అర్థం ఉంటుంది కాలు కొద్దిగా అది చాలండి కింద నా చందనం తీసుకోమ్మా ఇలా తీసుకొని వేలతో ఇలా 2 వేలతో తీసుకో 2 వేలతో తీసుకో ఈ 2 వేలతో తీసుకో బాగా రౌండ్గా బాగా నిండుగా మళ్ళీ ఇంకోసారి తీసుకొని ఆ కాలు కూడా పెట్టి స్వస్తి తేజాయ భవ్యతే దేవస్వస్తి శుభదాయ ప్రాప్తే దేవతాం సర్వలగ్నాని ఇంకో తీసుకున్నానా స్వస్తి మధ్యలో కరెక్ట్ మిడిల్లో పెట్టేసి స్వస్తి తేజాయ మా మెట్టి తీసుకోండి సర్వాజ దేవతాభ్యో నమః స్వస్తి శుభమంగళాని తేజాం సర్వతారూపాని భవతం ప్రాప్తే సర్వలగ్నాని ఇప్పుడు చూడన్నా ఆ మెట్టి తీసుకో స్వస్తి నన్న కుడికాలు కొద్దిగా అట్లా ముందుకు అట్లా పెట్టి లక్ష్మీనారాయణ పరాజ ఇప్పుడు పెట్టేటటువంటి మెట్టె
నాడి స్వరూపంగా అనుసంధానమై అమ్మాయికి పెట్టే హోమం దగ్గర మళ్ళీ మెట్టి పెడతారు. ఆ పెట్టినప్పుడు ఆ అనుసంధానమైనటువంటి మెట్టె వీళ్ళకి వంశాన్ని వృద్ధి చేస్తుంది. అన్నిటికంటే నిజమైనటువంటి ఆస్తి వంశం. వంశాన్ని మించింది సృష్టిలో. అంటే మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ వంశాన్ని మించింది సృష్టిలో ఇంకోటి లేదు. ఆ వంశానికి మెట్టె ఆధారం అవుతుంది అనమాట. అది దాని యొక్క పరమార్థం. అదైందా? మెట్టు పెట్టానన్నా ప్రస్తప్రదాభేష్టం తేజస్యాం సర్వరూపాని స్వస్తి శుభమంగళ సర్వే దేవతా ప్రజతః. స్వస్థప్రదాభేష్ట చెప్పులు తీసుకోండి. స్వస్తేదాయ భవ్యతే దేవస్వస్తి ప్లేట్ పక్కన సర్వాజ దేవతా ప్రీతా భవ్యతే శోభాజ దేవతానుగ్రహ బలతా సిద్ధిరస్తు కృతస్యాణాం చూడు ఫస్ట్ కుడికాలు పెట్టాలి. స్వస్తప్రదాభేష్టాయ కృతం తేజస్య సర్వమంగళాభేష్టస్య. ఫస్ట్ కుడికాలు కాలు చెప్పు తొడుగునా, కుడికాలకు నువ్వు తొడుగు కాగునా, తొడుగుతాడు అబ్బాయి. కొద్దిగా అట్లా చాలు వెనక వైపు పట్టుకో కాలు. అద్దీ అట్లా పట్టుకో నెట్టే, అంతే. అద్దీ నెట్టేసి బాయ్. స్మైల్ ఒకసారి, స్మైల్ కోసం వెయిటింగ్ వాళ్ళంతా. చూడు ఈ పువ్వులు కొద్దిగా రక్కలు దుంచేసి గొడుగులు వేసి గొడుగు తిప్పేలాగా. స్వస్థప్రదాభేష్టాయ చ శోభతో ప్రియో హంభవ్యో దేవతాభ్యో నమః. సర్వాయ దేవతాభ్యో నమః. ఫోటో తీసానా? ఒక్కసారి పైకి చూడాలి. చెప్పులు అంటే పట్టుకో, చెప్పులు పట్టుకో, పక్క చెప్పులు పట్టుకో. శివస్యాహ దేవత. బావగారు గట్టిగా చదువుతున్నాడయా. బావగారు మీరు కాశీ రామేశ్వరము ప్రయాగ అంటూ తీర్థయాత్రలకు వెళ్ళకుండా మాయందు మా కుటుంబం యందు, నా కుటుంబం అంట, దయవుంచి మా యొక్క అక్కగారైన ఏం పేరు మీ అక్కయ్య పేరు? ఇందుమతి అను బంగారం లాంటి, బంగారమేనా మీ అక్కయ్య? బంగారం లాంటి కన్యారత్నమును వివాహమాడి మా కుటుంబాన్ని తరింపజేయ ప్రార్థన. బావగారు మా అక్కగారంటే, మా అక్కయ్య అంటే ఇష్టం లేదని అడుగు. ఒప్పి చెప్పాలి, మీ బావగారు చెప్పించాలి. ఇప్పుడు ఇష్టమేనా? అది చూడు గట్టిగా చెప్పించాడు బాబు. అందరూ క్లాస్ కొట్టాలి ఇక్కడ గట్టిగా. ఇప్పుడు నా ఒకసారి నమస్కారం చేసుకుని మీ మామయ్య చూడు, అటు మామయ్యకి అత్తయ్యకి వాళ్ళకి నమస్కారం. అత్తయ్య గారు, మామయ్య గారు, మేము చేసిన అతిథి మర్యాదలలో ఎటువంటి లోపం ఉన్నా దయ ఉంచి క్షమించి మండపంలోకి మీ యొక్క లక్ష్మీనారాయణ స్వరూపమైన వరుడిని తీసుకొని మండపంలోకి విచ్చేయండి. మా అక్కగారికి ఇచ్చి వివాహము జరపండి. మీ బావకి అత్తయ్య గారికి నమస్కారం చేసుకో. అట్లా ఇప్పుడు మీరు ఇచ్చేది ఏదైనా ఉంటే ఇవ్వండి. అది స్వస్థప్రదాభేష్టాయ కృతం తేజస్య దేవతాభ్యో నమః. సర్వమంగళాభేష్టస్య కృతం దేవాయ దేవతాభ్యో నమః. అందరూ ఒకసారి అట్లా కొట్టినప్పుడు క్లాస్ కొట్టాలి గట్టిగా. మేడం మేడం కొట్టు, ఇంకా మేడం కొట్టు. అందరూ సరే
వేదాం భవతం భాగాం దేవతా భావదాస్తో తాం దేవతా దేవతా దేవతా